ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా ఉన్నారని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చెప్పారు. గోదావరికని మార్కండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రధాన వక్తగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో న్యాయశాఖ ద్వారా కేసు పరిష్కారానికి ప్రధాని మోదీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర పార్టీలు గతంలో మాదిగలకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. మాదిగ సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్న బీజేపీకి మాదిగ సామాజిక వర్గమంతా మద్దతుగా నిలవాలని కోరారు. ఇది వాస్తవం కాదా మీరు పేరు చేసుకోండి. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాల్లో 15% ఉంటే ఈ 15%లో దళితుల్లో మెజార్టీ కులస్తులైన మాదిగలకు దక్కింది 1-2%. మాదిగల తర్వాత రెండో స్థానం జనాభా గల మాలలకు దక్కింది 13-14%. మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లో 15% రిజర్వేషన్ ఫలాలుంటే విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ ఫలాలు మనకు 1-2% దక్కితే మాలలకు 13-14% దక్కింది. ఆ స్థాయిలో వాళ్ళు ఎలా ముందుకెళ్ళిండ్రు, మనం ఎందుకు మన అవకాశాలు పొందలేకపోయినాం, ఇది ప్రధాన చర్చ. ఆ స్థాయిలో వాళ్ళు ఎలా ముందుకెళ్ళిండ్రు, మనం ఎందుకు వెనుకబడిపోయినాం. నేను చెప్పింది సత్యమా, మనకు దక్కలేదనే మాట నేను అనడం సత్యమా? మాట నా సొంత అభిప్రాయం కాదు. ప్రభుత్వాలు నియమించిన కమిషనర్ రిపోర్టు లేదా కాంగ్రెస్ ఓట్లు వేసి కూడా ఉండవచ్చు. మన మాదిగపల్లెల్లో బలంగా ఈ 2 పార్టీలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ 2 పార్టీలు మనకు అన్యాయం చేసే లిస్టులో ఉంటే అది వాస్తవమే అని అనుకుంటే ఆ 2 పార్టీలకు ఓట్లు వేసే కర్మ మనకు లేదు. బీజేపీకి మాదిగపల్లెలో బలం లేకపోవచ్చు. ఇప్పటి వరకు కాంగ్రెస్తో పోల్చుకుంటే, బీఆర్ఎస్తో పోల్చుకుంటే మాదిగపల్లెలో బీజేపీకి ఓట్లు లేకపోవచ్చు. కానీ వర్గీకరణకు సహకరించే పాత్ర వాళ్ళు తీసుకుంటే మాత్రం జాతి బిడ్డల ఓట్లన్నీ బీజేపీకి వేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇది ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం కనుక టిక్కెట్లు మాలాలకి ఇస్తారా, మాదిగలకి ఇస్తారా, నేతకానికి ఇస్తారా, ఎవరికి ఇస్తారా ఇంకో 4-5 రోజులు మొత్తం ఫైనల్ వెళ్ళబోతుంది. కానీ నేను ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం దృష్టి పెట్టుకొని తిరుగుతలేను. మన జాతికి గెలుపు దక్కాలి. ఆ గెలుపుకు సహకరించిన వాళ్ళెవరు, ఈ రెండింటిని బేరు చేసుకొని మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగానే మీ అన్నగా నా వంతు 4 విషయాలు చెప్పి కొంచెపోతాను. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బాపయ్య, పల్లె బాపు తదితరులు పాల్గొన్నారు.